ఆరాధనకు సహాయకరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆరాధనకు సహాయకరంగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఇందులో నుండి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఒకటి, మనుషుల పోలికగా పుట్టి, రెండవది దాసుని స్వరూపము ధరించుకొని, మూడవది తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ దినమందు తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈయన ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఏమైనాడో ఈ విషయాలు ఈ దినమందు మనము ధ్యానము చేద్దాం. యోహాను సువార్తలో రాయబడిన మాట చదువుదాం. 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అనేటువంటి పదం అక్కడ ప్రస్తావించబడింది. తండ్రి. లోకం పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈయన అంటే లోకం పుట్టక మునుపు నుండి ఉన్నాడు. లోకం పుట్టక మునుపు నుండి ఉన్నాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అన్నాడు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని ఉంది. లోకం పుట్టక మునుపు ఆయన పరలోకములో ఉన్నాడు అని, ఆయన మహిమలో ఉన్నాడు అని ఏ నరుడు కూడా తన్ను సమీపించలేని తేజస్సులో ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాట పలికినాడు. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము, నన్ను మహిమపరచుము అని పలికిన మాట. ఆయన మహిమ గలవాడు. ఆయన పరలోకమున్నటువంటి దేవుడుగా మనం చూస్తాం. ఆయన కుమారునిగా, అవునా? 2వ వచనంలో రాయబడిన మాట అది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము అని ఉంది. నీ కుమారుని మహిమపరచుము. ఆయన మహిమగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు.
ఆయన మహాదేవుడు అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం కూడా చూడాలి. 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఏమై ఉన్నాడు? ఒకటి, ఆయన మహిమగల దేవుడు. ఆయన మహిమగల దేవుడు, ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందనివాడు, మొదటివాడు కడపటివాడు ఆయన అని మనం చెప్పుకున్నాం. ఇక రెండవది ఏమిటంటే, ఇందులో రాయబడిన మాట ఆయన ధనవంతుడు అనే మాట రాయబడింది. ఆయన ధనవంతుడు అనే మాట వ్రాయబడింది. ధనవంతుడు అనగా ఆయన పరలోకపు ధనవంతుడు, పరసంబంధమైన ధనవంతుడు. అదేవిధంగా మాట్లాడుతూ ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 1000 కొండల మీది పశువులన్నీ కూడా నావే కదా అన్నాడు. అంటే ఈ భూమి ఆయనదే, కనిపించే ఆకాశము, కనిపించే పరలోకము అంతా కూడా ఆయనదే అనే మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైనాడంట? దరిద్రుడు ఆయను అన్నమాట ఉంది. ఆయన వలన మనము ధనవంతులం కావాలని ఆయన ఏమైనాడు? దరిద్రుడైనాడు. ఆయన దరిద్రుడైనాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూడగా ఆయన లోకములో ఉండెను అని ఉంది. ఎక్కడున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? లోకములో ఉండెను. లోకమున లేదా లోకమైన మూలంగా కలిగెను అని ఉంది. ఆయన లోకములో ఉన్నాడు, లోకము కూడా ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనం ఆ మాట మనకు చెప్తూ ఉంది. ఆయన లోకములో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగింది, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకొనలేదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎక్కడికి వచ్చినాడు ఆయన అంటే, తన స్వకీయుల వద్దకు వచ్చాడు, తన సొంత వారి వద్దకు వచ్చినాడు. కానీ వారు ఆయన యందు లేదా ఆయనను వారు అంగీకరించలేదు. అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు. పిలాతు రాజు అన్నాడు, మీ రాజును శిలవేతున అన్నాడు. మీ రాజును శిలవేతున అని అన్నాడు. ఆయన మీ రాజు అనగా యూదులకు రాజు ఆయన.
రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి పిలాతు పలికిన మాట మనము ఎరుగుతాము. ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదు అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు అర్థం కావడానికి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగా, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను అని ఉంది. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? ఆయనను తృణీకరించినారు. అంగీకరించలేదు కానీ తునీకరించారు. ఎవరు? ఆయన స్వకీయులు, యూదులు తునీకరించారు. అంత మాత్రమే కాదు, మనుషుల వలన విసర్జించబడిన వాడు అయినాడు, వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించేవాడుగా అయినాడు, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోవచ్చుమి. తునీకరించబడిన వాడు ఆయను, అతడు తునీకరింపబడిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు తునీకరింపబడిన వాడు అని ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుని బట్టి ప్రియమైన వారలారా, మనుషుల పోలిక పుట్టినటువంటి యేసుక్రీస్తు, దాసుని స్వరూపం ధరించినటువంటి యేసుక్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆ రిక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరని చెప్పుకున్నాం మనము? మొట్టమొదటిగా ఆయన మహిమలో ఉన్నటువంటి దేవుడు అని చెప్పుకున్నాం. ఆయన మహిమగల దేవుడు, మహిమలో ఉన్నవాడు అనగా పరలోకములో ఆయన ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆయన ధనవంతుడు అని చెప్పుకున్నాం మనం. ఎవరైనా ధనవంతుడు ఏమైనాడు? దరిద్రుడు అయినాడు అని మనము చెప్పుకున్నాం. ఆయన లోకములో ఉండెను, లోకమైనను తెలుసుకునలేదు. ఆయన స్వకీయులకు వచ్చాడు కానీ వారు ఆయనను అంగీకరింపలేదు. వారు తునీకరించినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ ప్రభువుని గురించి మనము ఇంతవరకు విన్నాము. మరి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.